ఒకప్పుడు దట్టమైన అడవుల మధ్య ప్రకృతి సౌందర్యంతో నిండి ఉన్న గ్రామంలో రాఘవ్ అనే ఒక కూలి జీవించేవాడు. అతను తన నిజాయితీతో కూడిన సాధారణ జీవితం గడుపుతూ ప్రసిద్ధి చెందాడు. మట్టిని తవ్వుతూ దాన్ని తన గాడిదపై లోడ్ చేసి మార్కెట్లో అమ్మడమే అతని జీవనాధారం. తన జీవితంలో ఎలాంటి ఆడంబరాలు లేకున్నా తినడానికి సరిపడే ఆహారం, ప్రశాంతమైన నిద్ర, నమ్మకమైన తన గాడిద బాధలతో గడిపే సమయంతో జీవితాన్ని చాలా హాయిగా గడిపేవాడు. ఒక శుభదినాన రాఘవ్ తవ్వకాలలో బిజీగా ఉన్నప్పుడు అతని గుట్టం ఒక గట్టి వస్తువుని తాకింది. ఆసక్తితో అతను మరింత తవ్వుతూ ఉండగా అప్పుడు అందులో అతనికి ఒక రత్నం కనిపించింది. సూర్యుడి కిరణాలతో ఆ రత్నం మెరుస్తూ రంగుల కాంతులు విరజిమ్మింది. అంత అందమైన వస్తువును అతను ఇప్పటి వరకు చూడలేదు. ఇది నా చేతికి ఎలా దొరికిందో అని రాఘవ్ ఆశ్చర్యంతో అనుకున్నాడు. కానీ దాని అసలు విలువ తెలియకపోవడంతో దాన్ని తాను ఉపయోగించలేనని భావించాడు. ఇక అది తీసి తన గాడిద బాధల్ మెడకు కట్టాడు. అది తన జీవితాన్ని మెరుగుపరుస్తుందేమో లేదా అదృష్టానికి సంకేతమేమో అని అనుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత రాఘవ్ తన గాడిదతో గ్రామంలోని మార్కెట్లో వెళ్తున్నప్పుడు ఆ రత్నం మెరుపు అక్కడ ఉన్న హరీష్ అనే ఒక షాప్ కీపర్ దృష్టిని ఆకర్షించింది. హరీష్ అరుదైన వస్తువులపై మంచి చూపు కలిగిన వ్యక్తి. అవును రాఘవ్, నీ గాడిద మెడకు కట్టిన ఆ మెరిసే వస్తువు ఏమిటి అని అడిగాడు హరీష్. ఇది నేను మట్టి తవ్వుతున్నప్పుడు దొరికిన ఒక మెరిసే రాయి బాస్, ఎలా ఉంది, బాగుందా అని రాఘవ్ చెప్పడంతో అప్పుడు హరీష్ దాన్ని దగ్గరగా చూసి దాన్ని విలువ తెలియకపోయినా ఇది తన దుకాణంలో షోకేజ్ లాగా పెట్టుకోవడానికి బాగుంటుందని భావించాడు. దాన్ని నాకు అమ్ముతావా అని అడిగాడు. అమ్ముతాను, ఎందుకు అమ్మను, కానీ ఎంత ఇస్తారు అని రాఘవ్ అడిగాడు. 200 రూపాయలిచ్చి కొనేస్తా అని హరీష్ చెప్పాడు. రాఘవ్ వెంటనే ఒప్పేసుకుని డబ్బులు తీసుకుని రత్నాన్ని ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడు హరీష్ కి కూడా దాన్ని విలువ తెలియకపోవడంతో కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు ఆ మెరిసే వజ్రాన్ని తన దుకాణంలో షోకేజ్ పీస్ లాగా పెట్టుకుంటాడు. త్వరలోనే గ్రామంలో ఉన్న వారందరి దృష్టి ఆ వజ్రంపై పడింది. హరీష్ దుకాణానికి వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్ ఆ రత్నపు అందాన్ని మెచ్చుకుంటున్నారు. కానీ దాని నిజమైన విలువ ఎవ్వరికి తెలియదు. ఇంకా అలా ఒక రోజు మధ్యాహ్నం వేళ దినేష్ అనే ఒక ట్రావెలింగ్ జ్యువెలర్ హరీష్ షాప్ కి వస్తాడు. దుకాణాన్ని పర్యవేక్షిస్తున్న దినేష్ దృష్టి ఆ రత్నం మీద పడింది. అతను ఆ రత్నాన్ని పరిశీలించి దాన్ని విలువ తెలుసుకున్నాడు. ఇది ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన వజ్రం అని. ఈ విషయం వాళ్ళకి చెప్పకుండా తనలో తాను అనుకున్నాడు. ఇది ఏమిటి, దీన్ని ఇక్కడ ఎందుకు పెట్టారు, ఇది మీకు ఎవరిచ్చారు అని అతను హరీష్ ని అడిగాడు. ఇది ఒక మెరిసే రాయి, దీనిని నేను ఒక పనిదారుడి నుండి 200 రూపాయలకి కొనుగోలు చేశాను అని హరీష్ సమాధానంగా చెప్తాడు. అప్పుడు జ్యువెలర్, మీరు దీన్ని నాకు అమ్మగలుగుతారా అని అడుగుతాడు. మీకు కావాలంటే 500 ఇచ్చి దాన్ని తీసుకెళ్ళండి అని హరీష్ అంటాడు. జ్యువెలర్ దినేష్ మితిమీరిన విధంగా, నేను 400 రూపాయలు ఇస్తాను, మీరు అంగీకరిస్తే తీసుకుంటాను, లేకపోతే వెళ్లిపోతాను అని చెప్తాడు. కానీ హరీష్ తన ధరను తగ్గించడు. లేదండి, 500 రూపాయల కంటే తగ్గదు అని అంటాడు. అప్పుడు జ్యువెలర్, సరేలే, రేపు వచ్చి 450 రూపాయలు ఇస్తే అతనే ఇచ్చేస్తాడు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా ఆ సాయంత్రం ఇంకొక జ్యువెలర్ హరీష్ షాప్ ముందు నుంచి వెళ్తుండగా అప్పుడే సడన్ గా అతని కార్ అక్కడ బ్రేక్ డౌన్ అవుతుంది. అప్పుడే అతని దృష్టి హరీష్ షాప్ లో ఉన్న ఆ మెరిసే రాయి మీద పడుతుంది. వెంటనే అతను కారులో నుంచి దిగి ఆ రాయిని పరిశీలిస్తాడు. ఇంత విలువైన డైమండ్ ఇతని దగ్గరికి ఎలా వచ్చిందో అనుకుంటాడు. అతను షాప్ కీపర్ హరీష్ ని అడుగుతాడు, దీన్ని మీరు నాకు అమ్మగలుగుతారా అని. అప్పుడు హరీష్, 500 ఇచ్చి తీసుకొని వెళ్ళండి అని అంటాడు. ఆ జ్యువెలర్ ఆశ్చర్యంతో ఇంకో మాట ఆలోచించకుండా వెంటనే అతనికి 500 ఇచ్చి ఆ వజ్రాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరుసటి రోజు ఉదయం మొదటి జ్యువెలర్ దినేష్ తిరిగి వచ్చి చూస్తే వజ్రం కనిపించడం లేదని అయోమయంగా గమనిస్తాడు. అతను షాప్ కీపర్ హరీష్ ని అడుగుతాడు, ఆ వజ్రం ఎక్కడ ఉంది అని. మీరు వెళ్లిపోయిన తర్వాత మరో వ్యక్తి వచ్చి 500 రూపాయలు ఇచ్చి దాన్ని కొనుగోలు చేసుకుని వెళ్లాడు. ఇది విన్న జ్యువెలర్ దినేష్ తన తప్పుడు నిర్ణయాన్ని ప్రాశ్చాతిస్తూ కోపంతో, నీవు ఎంత మూర్ఖుడివి, అది ఒక సామాన్యమైన మెరిసే రాయేమి కాదు, అది అమూల్యమైన వజ్రం, దాన్ని నువ్వు కేవలం 500 రూపాయలకే అమ్మేశావా అని అంటాడు. అప్పుడు హరీష్ నవ్వుతూ, సార్, అది అమూల్యమైన వజ్రం అని నాకు ఏమాత్రం తెలీదు, కానీ అది ఎంత విలువైనదో మీకు పూర్తిగా తెలిసి కూడా మీరు కేవలం 100 రూపాయలపై వాదించారు. కాబట్టి 100 రూపాయల కోసం ఎంతో విలువైన వజ్రాన్ని కోల్పోయిన నిజమైన మూర్ఖుడు
దూకుడు మీరే. ఈ కథ మనకు 3 ముఖ్యమైన పాఠాలను నేర్పిస్తుంది. అవసరం ఉన్న చోటు మాత్రమే పొదుపుగా ఉండండి. మీరు ఎక్కడ పడితే అక్కడ పొదుపుతనాన్ని చూపించడం వల్ల ఇలాగే అద్భుతమైన వాటిని కోల్పోతారు. ఆపర్చునిటీస్ ని కోల్పోకండి. కొన్నిసార్లు మీకు మీరు చాలా తెలివిగల వారు అనుకుంటూ ఇలాంటి మంచి అవకాశాలను పోగొట్టుకుంటారు. పనులను ఆలస్యం చెయ్యకండి. ఒక పాత సామెత ఉంది, రేపటి పని ఈ రోజు చెయ్యండి, ఈ రోజు పని ఇప్పుడే చెయ్యండి అని. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. బై బాయ్.